ఈ ఫర్టిలిటీ సెంటర్ని కలవటం అనేది ఎంతవరకు కరెక్టు? అలాగే ఫర్టిలిటీ సెంటర్ని న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే కోసం కూడా ఫర్టిలిటీ సెంటర్ ఉపయోగపడతాయా? ఓన్లీ ఈ ఐవీఎఫ్, ఈ టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఇటువంటి వాటి కోసమే ఫర్టిలిటీ సెంటర్స్ అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది అన్నది 100% కరెక్ట్ అండి. సో ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళగానే ఐవీఎఫ్ చేస్తారని చాలామందికి అపోహ ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మనం వాళ్ళు వచ్చాక ఫస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ వైటల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బీపీ ఎలా ఉంది, వాళ్ళ షుగర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ వెయిట్, బాడీ వెయిట్ ఎంత ఉంది, వాళ్ళ హైట్కి కరెక్ట్గా బిఎంఐ కరెక్ట్ రేంజ్లో ఉందా, ఇలాంటివి అసెస్మెంట్తో స్టార్ట్ చేసి అప్పుడు మనం రిప్రొడక్టివ్ సిస్టమ్కి వెళ్తామన్నమాట. అంటే ఓవరీస్ ఎట్లా ఉన్నాయి, ఓవరీస్లో ఏమైనా సిస్ట్లు ఉన్నాయా, ఏమన్నా ఎండోమెట్రియోసిస్ అట్లాంటి కండిషన్స్ ఏమన్నా ఉంటాయా. ఐ విల్ టాక్ అబౌట్ ఎండోమెట్రియోసిస్ ఇన్ ద ఫర్దర్ కాన్వర్జేషన్ అండి. సో అది కాకుండా ఓవరీస్లో ఎగ్ నంబర్స్ ఎట్లా ఉన్నాయి అవన్నీ చూసుకుంటాం. ఓవేరియన్ రిజర్వ్ అంటాం, అంటే వాళ్ళకి ఓవరీస్లో ఇంకా ఎగ్ నంబర్స్ అండ్ కౌంట్, దాని గురించి అసెస్మెంట్ అనమాట, అండ్ క్వాలిటీ. అండ్ యూట్రస్ ఎలా ఉంది, ఆ షేప్ 3D స్కాన్ అనేది చేస్తామన్నమాట. సో దాంట్లో ఏంటంటే మనకు కంప్లీట్లీ ద హోల్ రూమ్ 3D స్ట్రక్చర్ లాగా వచ్చేస్తుంది. సో దాంట్లో మనకి యూట్రస్లో ఏమన్నా అడ్డుగోడలు ఉన్నాయా, లేదంటే ఏమన్నా కంతిలు ఉన్నాయా, లైక్ ఫైబ్రాయిడ్స్, లేదంటే ఏమన్నా అతుకులు ఉన్నాయా, అంటే రిపీటెడ్గా ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్ వచ్చి వాళ్ళకి అబార్షన్స్ అవి చేసిన వాళ్ళకి అది ఆ ప్రాసెస్లో అతుకులు ఉంటాయి, లేదంటే లోపల ఇన్ఫెక్షన్స్ అవి కూడా హీలింగ్ అప్పుడు మనకు అతుకులు ఫామ్ అవుతాయి అన్నమాట. ఆర్ వాళ్ళు ప్రీవియస్లీ వాళ్ళకి ట్యూబర్కులోసిస్ అనే కండిషన్ వచ్చింది అనుకోండి, మామూలుగా ఏమనుకుంటారు అంటే టీబీ అనేది ఓన్లీ లంగ్స్కి వస్తుంది, దగ్గుతూ ఉంటారు, ఓన్లీ లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. కానీ టీబీ ఈజ్ వెరీ కామన్ ఇన్ ఇండియా అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ఆల్ ఆర్గన్స్. సో ఇంక్లూడింగ్ మన బోన్స్, వెన్నుపూసకు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, అలాగే రిప్రొడక్టివ్ సిస్టమ్, యూట్రస్, గర్భసంచి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. సో అది వచ్చినప్పుడు కూడా మనకు అది ఏమవుతుందంటే యూట్రస్ లైనింగ్ థర్డ్ లేయర్, లోపల మోస్ట్ లేయర్, అదేంటంటే మనకు ప్రతి నెల పెరిగి అది బేబీకి నరిష్మెంట్ అనమాట, దాన్ని తినేస్తుంది అది. సో మనకు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అది మిస్క్యారేజ్ అవ్వడమో ఆర్ ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్ అవ్వకపోవడమో అట్లా లైక్ ఉంటుంది.